హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగిన కురుబ దీపిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలనలో అమలైన పథకాల గురించి వివరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించి టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామని ఆమె చెప్తున్నారు. హిందూపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ఒక అవకాశం ఇవ్వాలంటున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురుబ దీపికతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వరుసగా మూడోసారి నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణని ఓడించేందుకు ఒక బీసీ మహిళ రంగంలో దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కురుబ దీపిక పోటీ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణను ఏ విధంగా ఓడించబోతున్నారు ఆమె మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా దీపిక గారు, 40 సంవత్సరాలుగా ఈ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ గెలుస్తూ వస్తుంది. వరుసగా మూడోసారి బాలకృష్ణ కంటెస్ట్ చేస్తున్నారు. సో టీడీపీని ఓడించేందుకు ఏమైనా యాక్షన్ ప్లాన్తో వెళ్తున్నారా మీరు సపరేట్గా? ఖచ్చితంగా మన జగనన్న సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ మన హిందూపురంలో మన ప్రజలందరికీ ఫస్ట్గా ప్రాబ్లం సాల్వ్ చేసేదాన్ని కాదు, ఫస్ట్గా ఎవరైనా వాళ్ళకి వినేవాళ్ళు కావాలా. టీడీపీ వాళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్న 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు గెలిచిన వాళ్ళు ఇక్కడ ఉండలేదు. నేను ఇక్కడ వచ్చి 10 మంత్స్ 11 మంత్స్ అవుతుంది. ఎల్లప్పుడూ మన ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో పాటు ఉంటున్నాను. వాళ్ళకి అది కూడా తెలుసు, ఫస్ట్ వినేవాళ్ళు కావాలా మన వాళ్ళకి, అది అయిన తర్వాత ప్రాబ్లం సాల్వర్ కావాలా. ఇంతవరకు మన దగ్గర ఎవరైతే వచ్చినారో ఏదైనా పథకాల గురించి కానీ మరొకటి కానీ రోడ్ల గురించి కానీ డ్రైన్ల గురించి కానీ ఏమైనా కానీ మేము విన్నాము. మన పార్టీ తరపున ఎంత సాధ్యమో అంతమో మేము పరిష్కరించినాము. ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. మన జగనన్న పైనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పైన కూడా మన ప్రజలందరికీ ఒక నమ్మకం అనేది కలిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పుకుంటారు. అయినప్పటికీ వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళు ఇచ్చే హామీలు కానీ జనాలకి నమ్మకం రావట్లేదు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమీ చేసింది లేదు. స్కీములు తప్పితే వాళ్ళది అన్ని స్కాములే ఉన్నాయి ఎక్కువ. 600 హామీలో 1 2 అది కూడా 100% కంప్లీట్ కాలేదు వాళ్ళది. కాబట్టి మన ప్రజలు కూడా గుడ్డి వాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది, అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రజలు కూడా తేడాలు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళని నంబరు టీడీపీ వాళ్ళని. మేనిఫెస్టో కాదు, ఈసారి ఎంత గట్టి మేనిఫెస్టో వాళ్ళు విడిచిపెట్టినా చేసిండే పని చూస్తారు. అది మన జగనన్న చేసినారు కాబట్టి మన జగనన్న పైన నమ్మకం ఉంది. వాళ్ళపైన ఎటువంటి పరిస్థితిలో నమ్మే ప్రసక్తే లేదు సార్. హిందూపురం నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ చేసిందేం లేదు. అందుకే తనను గెలిపిస్తే స్థానికంగానే ఉంటాను, ఇక్కడ ప్రజల బాగోగులు సమస్యలను నిత్యం తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాను, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసి ముందుకు వెళ్తానని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు కురుబ దీపిక గారు. వీడియోస్ శ్రీనివాస్ రెడ్డికి వచ్చి శివాడి సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.